కార్మికుల సమస్యలపైన 48 గంటలు నిరసన కార్యక్రమం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజుకి రెండో రోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుప్పెడు బియ్యము పిడికెడు పప్పుతోటి ఇవాళ కార్మికులందరూ తీసుకొని రావడం జరిగింది. దాంతో ఈరోజు వంట వార్పు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు అధికారం రాకముందు మధ్యాహ్నం భోజనం కార్మికులకు 10,000 వెంటనే అమలు చేస్తా అని హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 11 నెలలైన మేనిఫెస్టో ఏదైతే పెట్టారో 10,000 డబ్బులు ఈ రోజు వరకు వేతనాలు అమలు చేయట్లేదు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, మినో ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా వంట పాత్రలు ప్రభుత్వమే ఇవ్వాలి అనేది, వంట గదులను కూడా ఏర్పాటు చేయాలి అనేది, దాంతోపాటు అందరికీ మధ్యాహ్నం భోజనం కార్మికులకు యూనిఫామ్ కూడా ఇవ్వాలి అనేది కాటన్ బట్టలతోటి ఇప్పటికైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి, కనీసం ఆ మధ్యాహ్నం భోజనం కార్మికులకు 3 పూటల తిండి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ అప్పులు తెచ్చుకొని ఇవాళ ఏదైతే ఇళ్లను తాకట్టు పెట్టారు, కాగితాలను తాకట్టు పెట్టారు, పుస్తకాలను తాకట్టు పెట్టి ఇవాళ అనేక అప్పుల పాలయ్యారు. కనీసం పెంచిన జీతం ఇవ్వలేదు, అప్పులు బిల్లులు ఇవ్వలేదు. కోడిగుడ్లు అంగన్వాడీ వాళ్ళకి ఏ రకంగా సప్లై చేస్తున్నారో అదే రకంగా సప్లై చేయాలి. ఏదైతే సప్లై చేయకుండా ఒక్క గుడ్డు 7 రూపాయలు 8 రూపాయలు, గ్రామీణ ప్రాంతానికి పోయే వరకు 8 రూపాయలు అవుతా ఉంది, సిటీలో 6 రూపాయలు 7 రూపాయలు ఉంది. అయితే ఈ గుడ్లు వారానికి 3 రోజులు పెట్టడం అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది సరైనది కాదు. రెండోది, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే మధ్యాహ్నం భోజనం కార్మికులకు అక్కడక్కడ ఏదైతే ఉపాధ్యాయులు హెచ్ఎంఓలు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళు మానుకోవాలి, వేధింపులను మానుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పెంచిన వేతనాలు ప్రభుత్వం సర్కారు అమలు చేయకుంటే ఈ పోరాటం మళ్ళీ సమ్మెలో పోతున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టిన గతి ఈ ప్రభుత్వానికి రావద్దు అనేది మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే మధ్యాహ్నం భోజనం జీతాలు పెంచకుంటే ఈ పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను.